10:30 అవుతుంది. రేపు మమ్మీ వాళ్ళ మ్యారేజ్ డే ఉంది. సో నైట్ కి సర్ప్రైజ్ ఇద్దామని అనుకున్నాము. సో ఇంకా పోస్ట్పోన్ చేసుకోవాలి అనుకున్నాం. బట్ ఓకే వెళ్దాము అని అయితే డిసైడ్ అయిపోయాం. అండ్ ఇప్పుడు వెళ్ళి కేక్ అన్ని తీసుకోవాలి. బట్ షాప్స్ ఉన్నాయో లేదో చూసేయాలి. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ SH Vibes. ఫుల్ వీడియో అయితే చూసేయండి. ఆల్రెడీ టైం 10:30 అయిపోయేసరికి షాప్ అయితే క్లోజ్ చేసేస్తూ ఉన్నారు. ఇంకా వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని లోపలికైతే వెళ్ళిపోయాము. మేము ఎప్పుడు కేక్ తీసుకోవాలనుకున్నా ఈ బ్యాక్ నుంచే తీసేసుకుంటాం. సో నచ్చుతుంది అనమాట అక్కడ కేక్స్ అన్నీ. అంటే నేమ్స్ చూసి ఏం ఫ్లేవర్స్ అనేటైతే కాదు, చూడడానికి ఏది బాగుంది అనేది నేను తీసుకుంటాను. సో నాలాగా కొంతమంది అయినా ఉంటారు కదా, చూసి ఓకే బయట నుంచి లుక్ బాగుంది అని తీసుకునేవాళ్ళు. అండ్ ఇక్కడ చూసారా చాక్లెట్ వేరియంట్స్ ఎన్ని ఉన్నాయో, ఒక్కొక్కటి ఇస్తే టేస్ట్ చూసేటట్లు అనిపించింది నాకు. కానీ అన్నీ అయితే మనం తీసుకోలేం కదా. సో అలా కళ్ళతో చూసుకొని తినేసాను అనమాట, కళ్ళతోనే. అండ్ మేమైతే కస్టమైజ్డ్ కేక్ అయితే తీసేసుకున్నాం. సో మనకు నచ్చినట్లు పైన అయితే అన్నీ వేసిస్తారు. సో డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాం. అండ్ జెమ్స్ ఇవైతే రెయిన్బో బటన్స్ అంటారంట. అండ్ ఇవైతే చెర్రీస్ అయితే తీసేసుకున్నాం. సో మనకు నచ్చినట్లు వాళ్ళైతే ఇలా చేసేస్తారు. అండ్ మా షైనీ అయితే కేక్ సైడే చూస్తుంది, ఎంత ఎగ్జైట్మెంట్గా చూస్తుందో. బట్ కెమెరా పెడితే మాత్రం తను తిరిగేస్తుంది. అండ్ కేక్ తీసుకొని మేమైతే బయటకైతే వచ్చేసాం. సో ఇప్పుడైతే వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంతసేపు అసలు వర్షం లేదు, ఇప్పుడైతే వర్షం స్టార్ట్ అయ్యింది. సో చూడాలి అసలు ఏ టైంకి రీచ్ అవుతాము ఏంటి అనేది. 12 కంతా వెళ్ళాలి అని మా ప్లాన్. బట్ ట్రాఫిక్ ఏమన్నా ఎక్కువ ఉంటే ఇంకా చూడాలి. అండ్ నేనైతే నెట్ అన్ని ఆపేసుకో ఉన్నాను. అండ్ మమ్మీ వాళ్ళైతే ఖచ్చితంగా వీడియో కాల్ చేస్తారు, అందుకని వాళ్ళకి తెలియకుండా నెట్ అన్ని ఆఫ్ చేసేసుకున్నాను. మరి చూడాలి. సో మేమైతే ఇప్పుడు ఇంటికి దగ్గరలో ఉన్నాము. టైం ఆల్రెడీ 12 అయితే అయిపోయింది. ఫుల్గా వర్షం, అసలు రోడ్డే కనిపించలేదు, అంత హెవీ వర్షము. ఇక్కడైతే అంత వర్షం అయితే లేదు. ఇప్పుడే మమ్మీ వాళ్ళు కూడా కాల్ చేస్తారు, నెట్ లేదా, వీడియో కాల్ ఏంటి లేదు అని. కరెంట్ లేదు అని చెప్పాను. దగ్గరలో అయితే ఉన్నాను. చూడాలి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు ఏంటి అనేది, చూద్దాం. సో మేము వెళ్ళేసరికి డాడీ అయితే కింద గేట్ లాక్ అయితే వేసేసారు. డాడీకి ఎప్పుడు అలవాటు ఉంది, పడుకునే ముందు కింద అన్ని గేట్స్ అయితే క్లోజ్ చేసేస్తారు. సో ఖచ్చితంగా ఫోన్ అయితే చేయాల్సి వచ్చింది. సో కింద నుంచి ఇంకా షైనీ ఇల్లు చూడంగానే ఐడెంటిఫై చేసేసి కింద నుంచి తాత తాత అని పిలవడం అయితే స్టార్ట్ చేసేసింది. డాడీ అయితే ఫుల్ షాక్ అనమాట. ఏంటి వీళ్ళు ఈ టైంలో వచ్చారు, ఇంతకు ముందే కదా ఫోన్ చేశారు, ఏంటి ఇది అని చెప్పి. అంటే ఎక్స్పెక్ట్ చేయలేదంట. అంటే వర్షాలు దీన్ని అంటారు సర్ప్రైజ్ అని. షాక్ అయ్యావా? షాక్ ఏంది చెప్తున్నావే, ఏంది దీన్ని అంటారు సర్ప్రైజ్ అని. సర్ప్రైజ్ నైట్ దిస్ ఈస్ కాల్డ్ వ్లాగ్ అంటారనమాట. మ్యారేజ్ డే సర్ప్రైజ్ అనమాట. ఏం సర్ప్రైజ్ మై అబ్బా అయ్యావు లేదా? సర్ప్రైజ్ ఏంది అసలు, హ్యాపీ ఫీల్ అయ్యావు లేదా? సబ్బా దాన్ని వాడతాం. ఇంకా ఎక్కువ లేట్ చేయకుండా ఇంకా కేక్ కట్ చేయించాలని అయితే కేక్ అయితే తీసేస్తున్నాము. అంటే ఆల్రెడీ 2 hours అయిపోయింది కదా, ఐస్ క్రీము మనకు మెల్ట్ అయిపోతుంది తొందరగా. సో కేక్ అయితే పెట్టేశాము. అండ్ మా షైనీ అయితే చూడండి ఎంత ఎగ్జైట్మెంట్గా ఫస్ట్ చైర్ అయితే తెచ్చేసుకుంది, తనకు అందదు కాబట్టి. సో నేనైతే ఈ గ్యాప్లో పెన్ను కోసం వెతుకుతున్నాను. కార్డ్ పైన పెన్నా, స్కెచ్ ఏదో ఒకటి వెతుకుతున్నా. సమయానికి పెన్నులు కూడా కనిపించలేదు. లాస్ట్కి పెన్సిల్తో రాయాల్సి వచ్చింది. పెన్సిల్ ఇదే ఏమంటారు ఏదో అంటారు. ఇదే పెన్ అనుకో, ఇదే అన్నీ అనుకో, స్కెచ్ అనుకో, అన్నీ ఇదే అనుకో. డాడీ నువ్వు గెస్ట్ చేసావా లేదంటే సర్ప్రైజ్ గా ఫీల్ అయ్యావా? ఎలా ఫీల్ అవుతున్నావు? సర్ప్రైజ్ గానే ఫీల్ అయ్యాను. నేను అసలు ఊహించలా.
సడన్ గా ఫోన్ కింద గేట్ తీయమనే తలకి నేను ఎవరితోనైనా ఏదన్నా ఇచ్చి పంపించుంటారేమో నా మనకి ఈరోజు కేక్ అలాంటిది ఏదన్నా డెలివరీ, హోమ్ డెలివరీ అనుకోండి. 12 గంటలకు ఇచ్చి పంపించుంటారేమో అనుకొని గేట్ తీద్దామని పోతే తాత అని సౌండ్ వచ్చింది. అప్పుడు వీళ్ళేంద్ర ఇటు వచ్చేసారు అని అనుకోండి. సర్ప్రైజ్ అనేది చాలా. ఎన్ని ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి మీది? 35 సంవత్సరాలు, 35 ఇయర్స్ ఓవర్. 35 ఇయర్స్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. మమ్మీ బరాయిస్తుంది, మమ్మీ బరాయిస్తుంది. 35 ఇయర్స్ నుంచి బరాయిస్తుంది. 35 ఇయర్స్ నుంచి మమ్మీ బరాయిస్తుంది. తర్వాత నేను కూడా బరాయిస్తాను. నువ్వు కూడా బరాయిస్తున్నావు. అండ్ మార్నింగే అమెజాన్ నుంచి అయితే పార్సల్స్ అయితే వచ్చేసాయి. అక్క వాళ్ళు కూడా గిఫ్ట్స్ పంపించేశారు. సో అది కూడా కరెక్ట్గా అదే రోజు వచ్చేసింది. సో నేనైతే కొంచెం ఓపెన్ చేసి చూసేసి మళ్ళీ అలానే ఇచ్చేసాను. సో డాడీని ఓపెన్ చేయమని చెప్పి. ఒకటేమో వైర్లెస్ హెడ్సెట్ అయితే వచ్చేసింది. సో అదైతే చూడ్డానికి ఎంత క్యూట్గా ముద్దుగా అనిపించిందో నాకైతే. బ్లాక్ కలర్లో చాలా క్యూట్గా అనిపించింది చూడ్డానికి. అండ్ ఇంత క్యూట్గా ఉంటే వాడాలని కూడా అనిపించదు నాకైతే. క్యూట్గా ఉంటే వస్తువులు అసలు చూడండి ఎంత క్యూట్గా బ్లాక్గా ఉందో. సో ఒకటేమో హెడ్సెట్ వచ్చేసింది. అండ్ ఇంకో పార్సల్ కూడా వచ్చేసింది. ఇంకా అదేమో డాడీ కూడా, అది కూడా నేను కొంచెం చూసేసి ఇంకా డాడీకి అలానే ఇచ్చేసాను. సో నాకు తెలియనట్టు. సో అది కూడా ఒక టీషర్ట్ అయితే వచ్చేసింది. అండ్ మమ్మీకి కూడా డ్రెస్సెస్ అయితే పంపించేశారు. యాక్చువల్గా అది వీడియో తీయడం మిస్ అయితే అయిపోయింది. సో మమ్మీకి డ్రెస్సెస్, డాడీకి ఒక టీషర్ట్. ఇంకా మార్నింగే ఇంకా మమ్మీ అయితే స్నానం గిన్నం అంతా అయిపోయి ఎవ్రీ ఇయర్ చేసేది ఇదే అనమాట. ఫస్ట్ స్నానం దీపం పెట్టేసుకుంటుంది. అండ్ డాడీ అయితే ఫ్లవర్స్ అయితే తీసుకొచ్చేసారు ఇంట్లో అందరికీ. సో యాక్చువల్గా మామూలుగానే తావడం వేరు. అండ్ పర్టికులర్గా మ్యారేజ్ డే రోజు మాత్రం అస్సలు మిస్ చేయరు అనమాట ఫ్లవర్స్ తీసుకురావడం. మెయిన్ అమ్మాయిలకు కూడా అంటే మనకు పెద్ద గిఫ్ట్స్ ఎక్స్పెక్ట్ చేయమన్నమాట హస్బెండ్ నుంచి. ఒక రోజ్ ఫ్లవర్, ఒక ఫ్లవర్స్ అనమాట. అవి చాలా చిన్నవి అయినా కూడా చాలా ప్రీషియస్గా ఉంటాయన్నమాట మనకు. సో రీసెంట్గా నా మ్యారేజ్ డే కూడా అయ్యింది. మా కేక్ కటింగ్ అన్నీ జరిగాయి, కానీ ఫ్లవర్స్ మాత్రం మిస్ అయిపోయాడు. సో అలా ఉంటాయన్నమాట. సో ఎవ్రీ ఇయర్ ఇలానే బ్లెస్సింగ్స్ తీసుకుంటుంది. యాక్చువల్గా నేను ఇది ఎందుకు చూపిస్తున్నాను అంటే మన జనరేషన్కి, ఇప్పుడున్న జనరేషన్కి మనం ఏం చేస్తాము, ఓకే రెడీ అయిపోతాం, బయట రెస్టారెంట్స్కి వెళ్ళిపోతాం, తింటాం, వస్తాం, మూవీస్కి వెళ్తాం, ఇప్పుడుండే జనరేషన్కి. బట్ ఇది వచ్చేసరికి నేను ప్రతి ఇయర్ వీళ్ళ దగ్గర నేను చూస్తున్నాను అనమాట. సో నాలాగా కొంతమందిని ఇలాంటివి కూడా చూస్తారు కదా, ఇలా ఏమంటారు ట్రెడిషన్ అంటారో లేదంటే అలవాటు అంటారో, కానీ ఇవన్నీ చూసి కూడా మనం కూడా కొంచెం నేర్చుకుంటాం కాబట్టి నేనైతే చూపించేసాను. ఇంత క్యూట్ హగ్గో చూడండి అసలు. ఇదేమో మమ్మీ వాళ్ళ నైబర్స్ అయితే వాళ్ళకి గిఫ్ట్ అయితే ఇచ్చేసారు. రాధాకృష్ణ చూడడానికి బాగుంది కదా, నేనైతే తెచ్చేసుకుందాం అనుకున్నాను. బట్ లాస్ట్లో సరేలే ఎందుకులే అని చెప్పి మళ్ళీ అక్కడే పెట్టేసి వచ్చేసాను. సో ఇంకా ఈవినింగ్ అయితే మేమైతే టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. కార్తీక మాసం జరుగుతుంది కాబట్టి ఫుల్గా డెకరేషన్ అయితే చేసేసారు. అండ్ అది కూడా ఇది శివాలయం అనమాట. సో శివాలయంకి అయితే వెళ్ళిపోయాము. అండ్ ఇది కూడా ఎవ్రీ ఇయర్ మ్యారేజ్ డేకి ఖచ్చితంగా టెంపుల్కి అయితే వెళ్తారు. అది ఎప్పుడు కుదురుతుంది అని కాకుండా ఒక టైం అయితే తీసుకుని టెంపుల్కి అయితే వెళ్ళిపోతారు. అండ్ అక్కడ కొన్ని పిక్స్ అయితే తీసేసుకున్నాము. మన మెమరీస్ కదా ఫొటోస్ అనేటివి. కానీ మా షైనీకి ఫొటోస్ అంటేనే అస్సలు నచ్చదు, ఫోటో సైడే చూడదు. అండ్ మా హ్యాపీ అయితే ఫుల్ ఎంజాయ్ చేసేస్తుంది, ఉయ్యాలు ఊగేస్తుంది నా మీదే. ఇదేమో లాస్ట్ ఇయర్ మ్యారేజ్ డే రోజున మేము చేసాము. కరెక్ట్గా 1 year అవుతుంది, షష్ఠి పూర్తి అయితే చేసేసాము. ఇది మేము ఎంత బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నామంటే మా కళ్ళ ముందు మమ్మీ వాళ్ళకి మళ్ళీ మ్యారేజ్ చేయడం అనేది, అంటే ఇలాంటి అదృష్టం అసలు అందరికీ రాదండి. ఈ విధంగా పేరెంట్స్కి పెళ్ళి మళ్ళీ మన కళ్ళ ముందు ఇలా జరగడము. సో కంప్లీట్గా ఇప్పటికైతే 1 year అయితే అయిపోతుంది కాదు, 1 year అయితే కంప్లీట్ అయ్యింది. అందుకే నేను ఈ ఇయర్ ఇప్పుడే నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను కాబట్టి అసలు వాళ్ళ లైఫ్ స్టైల్ని వాళ్ళు ఎలా లీడ్ చేస్తున్నారు ఈ 35 years అనేది నేను part 2 అయితే చేసేసాను. వాళ్ళని కొన్ని క్వశ్చన్స్ అండి, ఎక్కువ ల్యాక్ కూడా లేకుండా కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగేశాను. అది ఖచ్చితంగా అయితే చూసేయండి. ఇప్పుడున్న మన జనరేషన్కి మనం ఎలా ఉండాలి, ఇంత హ్యాపీ లైఫ్ని లీడ్ చేయాలి అంటే కంప్లీట్ వాళ్ళనే ఆదర్శంగా తీసుకోండి అని నేను చెప్పడం లేదు. జస్ట్
ఒక్కరికైనా ఉపయోగం పడితే మంచిదే కదా, ఒక్కరికి ఉపయోగపడి. అందుకే మనందరికీ ఏంటంటే తెలిసిందే కదా, చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ కూడా మనందరికీ వస్తుంటుంది. ఏంటి గొడవలు వస్తుంటాయి, ఏంటి ఇది గొడవలు ఇలానే ఉంటుందా మ్యారేజ్ లైఫ్ అని అనిపిస్తుంది కదా. సో ఏంటి అందరికి ఇలానే ఉంటుందా, ఎలా ఉంటుంది అనేది అయితే నేను వాళ్ళనైతే కొన్ని క్వశ్చన్స్ అడిగాను. ఆల్రెడీ నేను అడుగుతుంటాను వాళ్ళ దగ్గర నుంచి కొన్ని టిప్స్ అయితే తీసుకుంటాను. బట్ నాలాగా కొంతమంది అయితే ఉంటారు కదా, నాకు అనిపించింది, లేకుండా అయితే ఉండరు కాబట్టి. సో వాళ్ళకి ఉపయోగపడుతుందేమో అని జస్ట్ ఒక చిన్న వీడియో అనమాట. ఇదేమి పెద్ద సెలబ్రిటీ కపుల్స్ కాదు. సో మీ అందరు ఖచ్చితంగా చూడాలి. సెలబ్రిటీస్ అయితే ఖచ్చితంగా చూస్తారు. ఒక కామన్ కపుల్, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీగా ఎలా లీడ్ చేశారు అనేది మాత్రం పార్ట్ 2లో మాత్రం ఖచ్చితంగా అయితే చూసేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. సో ఆ ఇదితో నేను చెప్తున్నాను. హోప్ యూ లైక్ దిస్ వీడియో. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో పార్ట్ 2 అయితే చూసేయండి. శివ